తెలంగాణ రాష్ట్రంలో 21 నెలలుగా ఒకే ఒక పంచాయతీ నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో నువ్వా నేనా, నీ దమ్మెంత నా దమ్మెంత, నువ్వోడవు నేనోడవు, ఇదంతా తెలుసుకుందాం అని చెప్పేసి డే 1 నుంచి అంటావు. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 10 మంది అడగారులను మన రేవంత్ అన్న జాయిన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఆ తెలంగాణ భవన్ మీద వాళ్ళ కాకి మా గాంధీ భవన్ పైన వాళ్ళే ప్రసక్తే లేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా మరి 10 మంది దున్నపోతులను యాడ్ చేసుకుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే నిన్నమడదాకా చర్చ, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనడానికి మీకు కొనుకైనా సిగ్గు శరం ఉందా, చీము నెత్తురున్నదా? ప్రజలందరూ చూస్తుండగా పట్టపగటీలు కండువాలు కప్పి ఇలా ఇజ్జతిమానం అన్ని వదిలేసి అవి పార్టీ కండువాలు కావు, దేవుని కండువాలు, లేదంటే జాతీయ జెండా కండువాలు అని చెప్పేసి మాట్లాడి దుర్మార్గమైన చేతగాని దౌర్భాగ్యమైన పరిస్థితికి మరి మా రావణ్ ఏమంటానంటే అలా ఇగో రాజాపై మీరా మేము చూసుకుందాం, ఎన్నికలకు పోదాం, ఎవరి దమ్మెంతో ఎవరి పతాలెంతో తెలుసుకుందాం అంటాను. సో నేను కూడా అందుకే మా రేవంత్ అన్నకి ఏం చెప్తామంటే, ఇగో రావణ పిలుస్తాడు, మనం కూడా సిద్ధంగా ఉండాలి, ఎన్నికలకు పోవాలి, మన దమ్మెంతో మన పతాలెంతో చూపించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎవడు మునగాడు ఎవడు దద్దమ్మ అది కూడా తెలిపోవాలి రేవంత్ అన్న. నేనైతే ఇంతవరకు కోరుకుంటాను. ఒకసారి టైటిల్ చూడండి, దమ్ముంటే రా ఉప ఎన్నికలకు అని చెప్పేసి మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మా రేవంత్ అన్న గారికి సవాల్ విసురుతా ఉండాలి. మొత్తం వార్త మొత్తం ఇదే. నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక రాసుకొస్తా ఉంది. ఏమంటాందో చూసుకోరు. ఇక ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని చెప్పేసి అంటా ఉంది. ఇక జనాలు చూసుకోరా ఎట్టొచ్చిర్రు. మా రావణ ప్రెస్ మీట్ మన అంటారు సభ పెట్టినట్టుంది. సభ పెడితే ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినట. నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్వాలలో గర్జన అని చెప్పేసి రాయడం జరుగుతా ఉంది. మెయిన్ పేపర్ రాసుకొచ్చారు. అసలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇంకో ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్టనే అక్కడ ఎవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనే కావచ్చు, ఆయన గారు కానీ మా రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ కానీ అడలెత్తిపోవచ్చు. ఈ సభను చూసినాక ఎంత పెద్ద ఎత్తున ప్రజల లోపల వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బతుకులేంది, ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ కనిపిస్తా ఉంది. మరి ప్రజలు అయితే పెద్ద ఎత్తున వేరే గద్వాల మైదానంలో జరిగిన గద్వాల గర్జన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇక్కడ సభ పెట్టినట్టుంది లెక్క. మరి రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ రాజ్యంలో గత 21 నెలలుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాడోడు వీడోడు మోపై ఇక మేము ఇంత మోగోళ్ళు అంత మోగోళ్ళని మాట్లాడుతావు కదా, అరే మీ దమ్మెంతో మీ పతారెంతో తెలుసుకున్నాము రాజాబాయి అని చెప్పేసి మరి రావణ పిలుతాండ్రా బాయ్. ఎవడైనా సరే, దాను నాగేందర్ అయినా సరే, కడియం శ్రీగారు అయినా సరే, మరి గూడెం మైపాలెడ్డి అయినా సరే, ఈయన అరికపూడి గాంధీ అయినా సరే, ఇంకా ఇటు పోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే దమ్మున్న మునగాడు ఈ 10 మంది జాయిన్ అయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దుగ్గిన దొంగనా కొట్టుకల్లా ఎవరైనా మునగాడినట్లు ఉంటే మరి వాళ్ళట పోవచ్చట, మరి పోయి మీ దమ్మేందో చూపించట. ఉప ఎన్నికలకు సిద్ధం అనే దమ్ము ఎవరికైనా ఉంటే మరి ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉండు రామారావు గారు. తెలంగాణ రాష్ట్రంలో 21 నెలకెళ్ళి ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయినారు ఒక్కరు కూడా గెలడని చెప్పేసి ప్రజల లోపల చర్చ జరుగుతుంది. ఒక్కరు కూడా గెలడు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే నాకు చేసి ఈ సవాల్కు ఆ సన్నాసులు సయ్యనరు. మరి మా రేవంత్ అన్న మునగాలని చెప్పి తిరుగుతాడు. నేను అమరాబాద్ పుల్ని నల్లమల్ల అడవులకి వెళ్ళి తొక్కుండా వచ్చినా ఇక నా అంత మునగాడే లేడు, నేను పీకుడు మోగొండి అని చెప్తాడు. మరి రేవంత్ అన్న అయినా సరే ఈ సవాలుకు సిద్ధమై రాజీనామాను సమర్పించి ఉప ఎన్నికలకు స్వచ్ఛందంగా పోయి దమ్మేందో పతార ఏందో చెయ్యి గుర్తు అస్తం మానేస్తాం చెయ్యి గుర్తు మీద గెలిచే దమ్ముంటే దయచేసి నిరూపించి మన పతారా చూపించి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నా వైపే ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యం వైపే ఉన్నారు, ప్రజా పరిపాలన వైపే ఉన్నారు అని చెప్పేసి
దయచేసి మా రేవంత్ అన్న నిరూపించుకొని నేను కోరుతాను. దమ్ముంచే దమ్ము లేకపోతే నాకు సంబంధం లేదు. ఇక చూడరా ఏమంటాను ఒకసారి. ఆ 10 మందితో రాజీనామా చేయించు సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి సవాలు విసిరిను. అదే పోలింగ్ నేను మీకు పెట్టినా. మీరే ఇప్పుడు ఈ 10 మందితో రాజీనామా చేయించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? నేనైతే లేదనుకుంటాను. నా ఉద్దేశం లేదనుకుంటున్నాను. మీరు ఉందనుకుంటే ఎప్పుడు సూటిగా సవాలు ఇస్తాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు. అంటే ప్రజాస్వామ్యం గురించి పద్ధతి లెక్క మాట్లాడతాను కానీ ఇలా సుఖమైన ఆయన ఏం కాదు. కాకపోతే 12 మందిని జాయిన్ చేసుకొని ఎల్పీ విలీనం చేసుకోవడం వల్ల రాజ్యాంగబద్ధం అయిపోవచ్చు అని ఇలా సుఖమైన ఆయన ఏం కాదు. ప్రజల తీర్పును కుంగలో దొక్కి ఇలా సన్నాసి 12 మందిని గుంజిన మరి అది సుఖమైన జోలి ఏం కాదు. కాదు అది రాజ్యాంగబద్ధమైంది, ఇది రాజ్యాంగబద్ధం కాలే. అంతే తేడా. ఇంకేంది? ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదట. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకు వాళ్ళు పార్టీ మారిండ్రు. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఈ పార్టీ మారి ఏమన్నా అభివృద్ధి చేసిర్రా నియోజకవర్గం? అదుగులేదు. పార్టీ మారి 21 నెలలుగా వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీలు ఏమైనా డెవలప్మెంట్ చేసిర్రా? నాకైతే కనపల్లే. కనిపిస్తే చెప్పుర్రా. అయితే చూడాలి కూడా చూడలేదు ఎవరు డెవలప్ చేసినట్టుగా. అరే వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ గెలిచినకే దిక్కు దివానలేదు. ఇక మన బీఆర్ నుంచి దొంగ లెక్కమైన దొంగ నాయకులకు ఆ నిధులు ఇచ్చిరా? నిధులు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, పథకాలు లేవు, ఏం లేవు. గాడిద గుడ్లు ఒకటే ఉన్నాయి. అది మా రేవంత్ అన్న యొక్క రాజ్యం అనమాట. ఇంకా ఆ 10 మంది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం అంటాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. ఇది పాయింట్. ఎవరైతే ఈ 10 మంది వేయరో ఎవరు కూడా గెలవరు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రం మీకు ఉరిశిక్షలేస్తారు రాజకీయంగా. అది మాత్రం గ్యారంటీ కనిపిస్తుంది. ఇంకోటి ఈ 10 నియోజకాల్లో ఉప ఎన్నికలు రావు, ఇగో వాళ్ళకు వచ్చినాయా మార్కెట్ వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పింది. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి వాళ్ళని పట్టించుకొని అది కష్టమే, వచ్చేది లేనే లేదు, మా చేతుల్లోనే ఉంటారని కథలు పడ్డాడు. ఇది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి బయట సభలలో కూడా మాట్లాడి. ఇవాళ రియాలిటీ ఏంటంటే సుప్రీంకోర్టు ఒత్తిడి చేస్తూ ఉంటే, సుప్రీంకోర్టు ఇట్లా నట్టు బిర్రు చేస్తూ ఉంటే టైట్ చేస్తా ఉంది. మన జాకీలు 5 జాకీలు పెట్టి ఫుల్ టైట్ చేస్తా ఉంటే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యే కూర్చోబడుతుంది. ఒరి అవ్వ నోటీసులు ఇచ్చిర్రు, వివరణ అడిగిర్రు, స్పీకర్ గారు నిర్ణయం చేతిలో ఉందంటారు. అటువంటి సుప్రీంకోర్టు టైట్ చేస్తుంది. ఏ క్షణమైనా మన పైన అనర్హత వేటు పడవచ్చు రాబాయ్ అని చెప్పేసి ఇలా భయపడతారు. ఆ 10 మందిలో కూడా ఈ 10 నెలల్లో 21 నెలలో డెవలప్మెంట్ చేసింది లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే రామారావు చెప్పిండు నాడు, మీరు ఏ పార్టీలో ఉన్నారో వారి అంటే నువ్వు ఏ పార్టీలో అనుకోవాలో గా పార్టీలో అనుకున్నావు. ఇది ఏమైనా సమాధానమే? నువ్వు ఎవరు చేసుకున్నావు వారి అంటే మొగలి పేరు చెప్తారా చెప్పాలి. జనరల్ అంటే భార్య పేరునే చెప్పాలి. నువ్వు ఎవరు చేసుకున్నావు కాబట్టి నేను ఎవరు చేసుకోవాలి ఎవరాలు మనకు పేరు ఊరు మనకు కథ మనకు గోత్రం మన్ను మజా ఉంటుంది కదా. మొగలి పేరు చెప్తానికి భయపడుతుంది. మీరేం సంసారం చెప్తారా వారి? ఇంకేందా? ఇక ఎవరు అభివృద్ధి కోసం బండ కాంగ్రెస్ లోకి పోయిండు అంటే ఆయన అభివృద్ధి కోసం. బండ్ల కిషన్ రెడ్డి అంటే ఎవరు అభివృద్ధి కోసం పోయిండు? వాళ్ళ అభివృద్ధి కోసం పోయిండు. పోని పబ్లిక్ అభివృద్ధి కోసం పోతే, జనాల అభివృద్ధి కోసం పోతే ఏమి ఎగురవెచ్చిండు, ఏమి ఎగురవెచ్చి మరి గద్వాలను డెవలప్ చేసి అదన్నా చెప్పాలి. లేదు కదా. మా రాజన్న చాలా మంచోడు, దయావృదుడు. మా రాజన్న ఏం చెప్పాడు? ఒరే సన్నాసులు మాకే నిధులు మీకు ఇస్తలేరు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన మాకే లేవు, మరి మీకేం మీకు ఇస్తారా అని అడిగాడు. చెప్పరైతే మీరు దానికి సమాధానం ఇంతవరకు ఉన్నదా? కాంగ్రెస్ లో చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభ. ఓ నాయన ఇన్నారే ముచ్చట. కాంగ్రెస్ లో చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతా, తలకాయ పెట్టిను పక్కున వలిగి 21 నెలలు అవుతుంది. పక్కున వలిగిపోయిందంట తలకాయ. పలికిందా? మీరు నమ్ముతారా నమ్మరా నాకు చెప్పి 21 నెలలు అవుతుంది. బండ్ల కిషన్ రెడ్డి తలకాయ 16 పచ్చలు వలిగిపోయింది, రైలు కింద పెట్టింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది కదా. మరి
సో తలకాయ వలిగిపోయింది ఆయనది. ఇంకా ఎందుకు సభకు రాలేదు పెట్టినోడు, ఆయన ఎందుకు రాలేదు మరి, ఆయన 3 రంగుల పార్టీల పని కూడా రాలేదు. సింపుల్ లాజిక్. యూరియా నుంచి గ్రూప్ 1 పోస్టుల దాకా తెగ నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులట యూరియా అమ్ముతుర్రు. అది నేను చెప్పాలన్న పని. రైతాంగం ఊర్రాలకు పోతే ఉరికిచ్చి కొనేటట్టు కాంగ్రెస్ వాడు కనిపిస్తే. ఇక్కడ స్థానిక ఎన్నికలు ఎందుకు పెండింగ్ పడుతుందంటే గ్రామాలలో యూరియా రాక రైతాంగం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన 7 దోషుల మన్నెత్తిపోస్తున్నారు. ఇటువంటి చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి రేపు ఎన్నికలకు పోతే ఉరికిచ్చి తంతారని ఉచ్చబడిపోయి అలా ఎన్నికలకు పోకుండా ఇంకో ఓడేమో గ్రూప్ 1 పోస్ట్ 3 కోట్లకు అమ్ముకుంటాను, ఓడేమో యూరియా బస్ 500లకు అమ్ముతాడు. మా ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెడుతుంది. ఎడబెడుతుందిరా మరి చూపియాలి ఎవరు మరి, ఎడబెడుతుంది ఏమి ఎగిరి పెట్టింది, ఏం పొడిచిర్రు 21 నెలలకి చూపియాలి. అదన్నా ఇంతవరకు కనిపిస్తాడా? ఇక ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఇక బీఆర్ఎస్ లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు చూసిర్రా, సిగ్గువా? ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా పోతాడా? వాడు రాసే ఇప్పుడు భారీగా బీఆర్ఎస్ లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు ఇజ్జత్ పోయి ఇంకే మోయో వేసుకుంటాట మోయో అనేసుకొని సకదనల మానవాడ సిగ్గి లేకవాయనేమిరా. గింత పెద్ద ఎత్తున జనాలు వస్తే నువ్వు వీకనిగా పోయినావు పార్టీలకు. మా రేవంత్ అన్న ఎగురు పెడతాడు, కేసీఆర్ కంటే సోరోడు పొడుతాడు పీక్తాడు పోతిరి. ఇక మిమ్మల్ని వీక్తాడు. ఇప్పుడు ఇక మిమ్మల్ని పొడుచుడేమో మాకు దేవుడేరు కానీ మిమ్మల్ని అయితే వీక్తాడు. ఏ క్షణమైనా అనర్హత వేటు పడుతుంది, ఏ క్షణమైనా 10 మంది వీక్తారు. ఎవరు కూడా గెలుడు పోటీ ఎత్తే అది మాత్రం రాసి పెట్టుకుంటా. లేదు ఒకవేళ గెలుస్తాడని మీకు నమ్మకం ఉంచే ఇక మనిషికి 100 రూపాయలు పెట్టేసుకుందాం, ఛాలెంజ్ చేసుకుందాం. పురిగా ఏదైతే అది దే తల్లి పోసామ్మ గుడి ఇంకేమిరా. ఇదే వార్త ఏదో కంటిన్యూషన్ సేమ్ టు సేమ్ రాసినట్టుంది. జన గర్జన అంట. గద్వాల సభకు భారీగా జనం వచ్చురు. అడుగున జన నీరాజనం, గులాబీ మయంగా గద్వాల, దారి పొడవునా ఘన స్వాగతం, గజమాలతో స్వాగత తోరణం, నాయకులు కార్యకర్తల బ్రహ్మలను, యువతకు సెల్ఫీలిచ్చిన రావన్న. దమ్ముంటే రా ఉప ఎన్నికలు తెలుసుకుందాం, 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించు, ఎవరి సత్తా ఏంటో ఎవరి పతార ఏందో తెలుసుకుందామంట అండి రావన్న. అరపడే మన పతార చూపిద్దాం. బట్ రాలే, మనకు లేదా పతార, మనకు లేదా దమ్ము, మన మునగాళ్ళం కావా? అమరాబాద్ పులి నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుంటా వచ్చి పీక్ కట్టలు కడుతున్నాయి. మనం చూడరాదు మరి అడరన్నా రాజీనామా చేయరాదు. ఆ 10 మందిలో ఎవరన్నా ఒక్కరికి గెలిపియని దమ్ముంటే, ఒక్కరికి గెలిపి ఎవరన్నా చూద్దాం. వాళ్ళ ముఖం వల్ల మన వాడు ఒక్కరికి గెలవడు. ఆ టీఆర్ఎస్ కారు పార్టీ సింబల్ లేకపోతే వాడు బజార్లో పందులే వాళ్ళు. ఎవడు గెలవాడు నీకు గ్యారెంటీ ఇస్తా. ఇంకేందా కాంగ్రెస్ వాళ్ళు అన్ని వర్గాలకు కష్టం అంటే మన బ్లాకు జాబు అంతా రాసిర్రా. ఇంత పెద్ద ఎత్తున కాన్వాయిలు సభలు జన గజమాలు వేసిర్రట. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటమికి అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదో కూడా గెలిచే పద్ధతి కనిపిస్తలేదు. అది స్థానిక ఎన్నికలు కానీ బై ఎలక్షన్ కానీ. ఒక గవర్నమెంట్ లో ఉన్న పార్టీ బై ఎలక్షన్ కు భయపడి ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినే జరుగుతాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో మెజార్టీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఇక వాళ్ళే అధికారులు ఉంటారు, వాళ్ళే అధికారులు అంతా వాళ్ళదే కాబట్టి దాదాపు వాళ్ళకి గెలిచి కనిపిస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని భయపడి రేవంత్ రెడ్డి వాళ్ళతో రాజీనామా చెబుతాడు. అంటే తన ఇందిరమ్మ రాజ్యం తన ప్రజా పరిపాలన ఈ 10 నియోజకవర్గంలో ఎవడు నమ్ముతలేడు అని చెప్పేసి మా రేవంత్ అన్న డిసైడ్ అయ్యింది. అంతవరకు ఉన్నది ఈ కథ.